అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశేషాలు అయితే చూద్దాం ఇక ముందుగా ఈనాడు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు గనుక చూస్తే ఖతార్ ఇరాక్లకు తాకిన యుద్ధ జ్వాలలు ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం పేలులతో దద్దరిల్లిన దోహా గగనతలం క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాం ప్రాణ నష్టం లేదన్న ఖతార్ గగనతలానికి మూసివేసిన ఖతార్ బహ్రెయిన్ కువైట్ వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయే పరిస్థితి భారతీయులు సహా వేల మంది అక్కడికక్కడే చిక్కుపోయే ప్రమాదం గల్ఫ్ దేశాల్లో ప్రవాసుల్లో భయాందోళన అనే ఒక వార్త చూడొచ్చు మరి ఇరాక్ మరి ఏదైతే ఇజ్రాయెల్ ఇరాక్ మధ్య యుద్ధాలు అయితే మరి ఇంకా తీవ్రతరం కాబోతున్నాయి ఇంకా అవి ఆగే పరిస్థితి అయితే కనిపిస్తలేదు దాదాపు అనుకునే పరిస్థితి మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అన్నట్టుగా అయితే ఇంకా సంకేతాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఇక పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరిన్ని ప్రాంతాలను విస్తరించాయి తమ అణు స్థావరాలపై దాడి చేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది ఖతార్ ఇరాక్లోని అమెరికా స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో సోమవారం దాడి చేసింది దోహా శివార్లలో అల్ ఉమీద్ వైమానిక స్థావరంపైకి టెహరాన్ క్షిపణులు ప్రయోగించింది ఈ దాడిలో ప్రాణ నష్టం జరగలేదని ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకుంటున్నామని ఖతార్ ప్రకటించింది ఇరాక్లో దాడి నష్టం వివరాలు తెలియరాలేదు ఇరాన్ దాడి విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించింది ఒక ఖతార్ స్థావరంపై మాత్రమే దాడి జరిగింది తప్ప మిగతా ఎక్కడ జరగలేదని తెలిపింది తాజా దాడితో పశ్చిమాసియా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ నెల 13 నుంచి కొనసాగుతున్న యుద్ధ అనూహ్య మలుపు తీసుకుంది గల్ఫ్ అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ముఖ్యంగా ఈ మార్గం గుండా ప్రయాణించే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇక తమ అణు కేంద్రాలపై అమెరికా ఎన్ని బాంబులు వేసిందో అన్ని క్షిపణులతో తాము జాడి చేసినట్లు ఇక్కడ వెల్లడించినట్టుగా వార్త అయితే చూడొచ్చు ఇంకా మనం ఇక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అని ట్రంప్ అంటున్నారు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇరు దేశాల కాల్పుల విరమణలో అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఈ మేరకు ట్రూత్లో మంగళవారం వేకువజామున 3:30కు పోస్ట్ చేశారు అందరికీ అభినందనలు ఇజ్రాయెల్ ఇరాన్ పూర్తి కాల్పులతో విరమణకు అంగీకరించాయి మరి మరో 6 గంటల్లో కాల్పుల విరమణ ప్రారంభం కానుంది 24 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుంది తొలుత ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించనుంది అని ఇక్కడ ట్రంప్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మరి రెండు దేశాల మధ్యవర్తిగా ట్రంప్ అయితే యుద్ధం ఆగిపోయింది అన్నట్లుగా ఇక ప్రకటించడం జరిగింది ఇంకో మరో 6 గంటల్లో యుద్ధం ఎక్కడికక్కడ ముగిసిపోతుంది అని ట్రంప్ అయితే మనం ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే ఏడాదిలో రెవెన్యూ ప్రక్షాళన ట్యాంపరింగ్కు వీల్లేదని సాంకేతికతో రికార్డులు సరిచేస్తాం ఈ సంవత్సరమే అనకాపల్లి వరకు గోదావరి నీళ్లు పోలవరం బనకచెర్ల అనుసంధానంతో ఎవరికి నష్టం లేదు ఏపీ తెలంగాణ చెరో 200 టీఎంసీలు వాడుకున్నా ఇబ్బంది ఏమీ లేదు ఏడాది కాలంలో అద్భుతంగా పనిచేశాం వచ్చే సంవత్సరానికి 15% వృద్ధి రేటే లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి ఏడాది పాలన పూర్తయిన వేళ సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రత్యేక కార్యక్రమం అంటూ ఇక్కడ ఒక వార్త రావడం జరిగింది మరి చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం గడుస్తున్న కారణంగా ఒక కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది మరి సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని అయితే చేయడం జరిగింది దాదాపు సంవత్సరం అవుతుంది చంద్రబాబు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 70 నుంచి 80% ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే వస్తున్నాయని రాబోయే ఏడాది కాలం అధికారులు అంకితభావంతో పనిచేసి రెవెన్యూ రికార్డులను సరిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించాడు ఇంకా వాటిని భవిష్యత్తులో ట్యాంపరింగ్కు వీలు లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీతో కట్టుదిట్టం చేయాలని దిశానిర్దేశం చేశారు వెనుకబడిన నియోజకవర్గాలకు పెట్టుబడిదారులకు అదనంగా రాయితీలు ప్రోత్సాహకాలు కల్పిస్తామని భరోసా ఇచ్చాడు 2027 జూన్ లేదా డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు పోలవరం ఎడమ కాల్వ ప్రధాన కాలువను ఈ సంవత్సరమే పూర్తి చేసి అనకాపల్లి వరకు నీళ్ళు ఇస్తామని ఇక ప్రకటించినట్లుగా ఇక్కడ చంద్రబాబు చెప్తా ఉన్నారు ఇక 2027 వరకు పోలవరం ప్రాజెక్ట్ అయితే పూర్తి చేస్తామని అయితే చంద్రబాబు అంటున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇంకా ఏవైతే నియోజకవర్గాలు వెనకబడి ఉంటాయో వాటికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్టుగా అదేవిధంగా ఇంకా రాయితీలు పెట్టుబడి పెట్టే వాళ్ళకు కొన్ని రాయితీలు కల్పిస్తున్నట్టుగా కూడా ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా మెతక ప్రభుత్వం కాదు ఇది మీ అరచకాలు చూశాకే ఇక్కడి వరకు వచ్చాం మా ఐక్యత చెడిపోదు కలిసే ఉంటామని పవన్ కళ్యాణ్ అంటున్నారు ఇక్కడ మరి ఇది అయితే మెతక ప్రభుత్వం కాదు ఎలాంటి తప్పులు చేసినా ఊరుకునేది లేదు ఇంకా ఎవరు ఎంతటి వారైనా సరే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి సో మా కూటమి ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో విడిపోదు మేమంతా కలిసే ఉన్నాము అన్నట్లుగా పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇంకా
రైట్. ఇక ఆసుపత్రికి తీసుకెళ్తే సింగయ్య బతికేవారేమో, కారు కింద పడ్డారని తెలిసి ఆపలేదు, జగన్కు జాలి దయ లేదు, మండిపడ్డ హోంమంత్రి అనిత అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. మరి ఏదైతే సింగయ్య జగన్ ప్రయాణిస్తున్న ఏదైతే ర్యాలీలో జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడి చనిపోయిన ఆరోపణ ఏదైతే ఉందో, మరి అది నిజంగా ఒకవేళ అది జరిగి ఉంటే కనుక ఆ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్తే అది బతికేవాడు, అతని కింద పడినా కూడా ఆ ర్యాలీ అలాగే కొనసాగిందని కూడా ఇక్కడ హోంమంత్రి అనిత గారు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు ఇక్కడ. ఇక 1,00,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం, ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీకి 4.0 తీసుకొచ్చిన ప్రభుత్వం, రాష్ట్రంలో 5 క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదన అంటూ ఇక్కడ ఒక వార్త చూడవచ్చు ఇంకా. రైట్. ఇక ఇవి ఈనాడుకు సంబంధించిన వార్తలు. ఇక సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలను అయితే చూద్దాం ఇంకా. హోరెత్తిన యువత పోరు, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత విద్యార్థులు నిరుద్యోగ సంఘాలు ఉద్యమ బాట, ఉద్యోగాలు ఇవ్వలేదు, 3,000 నిరుద్యోగ భృతి ఎక్కడంటూ నిలదీసు ఫ్లకార్డులు చేపట్టిన కూటమి సర్కార్, మోసాలపై గలమెత్తిన యువత అని ఇక్కడ ఒక మన ప్రధాన వార్త చూడొచ్చు. ఇక 6,400 కోట్ల విద్యా దీవెన వసతి దీవెనకు 750 కోట్లేనా అని ఆగ్రహం, ఉద్యోగాలపై ఉత్తుత్తి హామీ, నిరుద్యోగ భృతి నయవంచనపై నినాదాలు, అన్ని జిల్లాల్లోని కలెక్టర్ల వద్ద నిరుద్యోగులు యువత నిరసనలు, కలెక్టర్లకు వినతి పత్రాలు, సీఎం చంద్రబాబు మోసాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆందోళన, పల్నాడులో పోలీస్ జులుం, శాంతియుతపై ర్యాలీపై లాఠీలతో ప్రభావం, పలువురు యువకులు విద్యార్థులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు అని ఇక్కడ ఒక మనం అయితే వార్త చూడొచ్చు. ఇక మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత నిరుద్యోగుల వాళ్ళదైతే సంఘాల ఉద్యమ బాట అయితే పడుతున్నారు. ఇక ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ఇంకా యువత అయితే మరి రోడ్లెక్కల పరిస్థితి అయితే కనిపిస్తున్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక మానవత్వం నైతికతపై మీరా మాట్లాడేది, సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్, మీ పైలట్ వెహికల్స్ సెక్యూరిటీ రోప్ పార్టీలు ఇవన్నీ Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం వాహనం చుట్టూ ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేవు, ఒకవేళ ఉన్న మాట నిజమే అయితే ఎవరైనా వెహికల్ కింద అలా పడగలుగుతారు, ఏది వాస్తవం, మీరు సెక్యూరిటీ ఇవ్వలేదనా లేదా వెహికల్ కింద ఎవరు పడలేదనా, ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను నిర్వర్తించామని ఇక్కడ జగన్ అంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మరి జగన్ కూడా ఏదైతే సింగయ్య కారు కింద పడి చనిపోవడం జరిగిందో మరి దాని గురించి ప్రస్తావిస్తూ మరి అక్కడ సెక్యూరిటీ అయితే వైఫల్యం అయితే జరిగింది, మరి ఆ సెక్యూరిటీ కల్పించేది ప్రభుత్వమే కదా, మరి ప్రభుత్వం సెక్యూరిటీ వైఫల్యం చెందినప్పుడు దాని బాధ్యత మీది కదా, మరి మీరు సరిగ్గా నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు అన్నట్లుగా అయితే ఇక్కడ జగన్ అంటున్న పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలో ఇదే రీతిలో స్పందించాం, అయినా కూడా మా మీద విష ప్రయోగాలు చేస్తున్నారు అంటూ ఇంకా జగన్ అంటున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇంకో ప్రధాన వార్త, అమెరికాపై ఇరాన్ ప్రతీకారం, ఖతార్, కువైట్, ఇరాక్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణి దాడులు, ఆపరేషన్ బేషరత్ ఫతాహ్ పేరిట మిసైళ్లతో మెరుపు దాడి, వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్లో పరిస్థితిని సమీక్షిస్తున్న ట్రంప్, ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు పర్వం కొనసాగింపు, అంతకు ముందే ముప్పిట దాడులు చేసిన ఇజ్రాయెల్, 6 ఇరాన్ సైనిక విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ బాంబుల వాన, 15 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు నాశనం అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. మీకు కనిపిస్తుంది ఇక్కడ ఫోటోలో కూడా, ఖతార్లో యుఎస్లో ఎయిర్ బేస్ పైకి వస్తున్న ఇరాన్ క్షిపణి అంటూ ఇక్కడ ఫోటో క్లియర్గా చూడొచ్చు మనం. ఇక మార్కెట్ను వీడని యుద్ధ భయాలు, 5 నెలల గరిష్టానికి క్రూడ్ ఆయిల్, సెన్సెక్స్ 511 పాయింట్లు డౌన్ అని ఇక్కడ ఒక వార్త మనం చూడవచ్చు ఇంకా. ఇక చంద్రబాబే యమ కింకరుడు, ఆయన పాదఘట్టంతో సామాన్యుల ప్రాణాలు బలి, బాబు ప్రచార ఆర్భాటానికి గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతి, కందుకూరు ఇరుకు రోడ్డులో 88 మంది బలిగొన్న వైనం, గుంటూరు చీరాల పంపిణీలో 3 మహిళల ప్రాణాలు హరి, అవన్నీ చంద్రబాబు పరోక్షంగా చేసిన హత్యలే, తిరుపతిలో 6 భక్తులను, సింహాచలంలో 7 బలి తీసుకున్న బాబు ప్రభుత్వం, గతంలో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొట్టి 2 మృతి, వాటిపై కేసులు పెడితే బాబు యావజ్జీవం జైల్లోనే ఉంటానని మరి ఇక్కడ ఒక వార్త కూడా చూడొచ్చు. ఇక అభివృద్ధి సంక్షేమ పథకాలతో సమతుల్యత, సంపద లేకుండా సంక్షేమం చేస్తానంటూ సుస్థిర ఉండదు, ప్రజల ఆశలు ఎక్కువగా ఉన్నాయి, అమరావతిలో మిగిలిన భూమిని విక్రయిస్తామని చంద్రబాబు అంటున్న వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా పిచ్చి వేషాలు వేస్తే మక్కలు విరగొట్టి కూర్చోబెడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ అంటున్న వార్త కూడా మనం ఒకసారి చూడొచ్చు.
ఇక శ్రీశైలంలో బాంబులు బుల్లెట్లు కలకలం. ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలంలో తుపాకీ బుల్లెట్లు బాంబులు కలకలం రేపాయి. వాసవి సత్రం సమీపంలో డివైడర్ వద్ద ఓ సంచిలో బుల్లెట్లు బాంబులు ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారంట. మరి ఇక శ్రీశైలంలో బుల్లెట్లు బాంబులు కలకలం సృష్టించాయంట. మరి ఎవరు తెచ్చారు ఏంటి అనేది ఇంకా సమాచారం అయితే తెలిసి ఉంది. స్థానికులు అయితే చూశారంట. బుల్లెట్లను బాంబులను చూసి అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చి అయితే పోలీసులు స్వాధీనం చేసి ఇంకా మరి దర్యాప్తు చేస్తున్నారంట. మరి ఎవరు తెచ్చారు ఏంటి అని. ఇక వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీ నిబంధనల్లో మార్పు అంటూ ఇంకొక వార్త చూడొచ్చు. వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన నిబంధనలో ప్రభుత్వం మార్పులు చేసింది. సొంత మండలం నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. తమ సొంత వార్డు పరిధి కాకుండా ఆ పట్టణంలో ఇతర వార్డులకు వెళ్లేందుకు అర్హులని తెలియజేసినట్టుగా ఇక్కడ ఒక వార్త కథనం చూడొచ్చు మనం. ఇంకా ఇక మరొక వార్త చూస్తే టీడీపీ ఎమ్మెల్యే కంపెనీ స్టాంప్ డ్యూటీ స్కామ్ అంటూ ఇక్కడ ఒక వార్త రావడం జరిగింది. ఇక బ్యాంకు రుణాల కోసం ఈ స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర కంపెనీ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్లో గోల్మాల్. స్టాంప్ డ్యూటీ తక్కువగా చెల్లించి డాక్యుమెంటరీ ఫోర్జరీ, తప్పుదోవ పట్టించి యూనియన్ బ్యాంకు నుంచి 900 కోట్లు, టాటా క్యాపిటల్ నుంచి 20 కోట్ల రుణం. స్టాంపు డ్యూటీ ఎగువేతలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కన్నం. తప్పుడు డాక్యుమెంట్లతో బ్యాంకు రుణాలు పొంది ఆర్బీఐ కేంద్రానికి మోసం. మీ సేవ సెంటర్ నిర్వాహకుడు బాబుని దళారిగా మార్చుకొని అక్రమాలు అని కుంభకోణంపై విచారిస్తున్న అధికారులు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ ఒక మనం వార్త చూడొచ్చు. మరి టీడీపీ ఎమ్మెల్యే కంపెనీ స్టాంప్ డ్యూటీ అయితే స్కామ్ అని ఇక్కడ మనకు ప్రధాన వార్త చూడొచ్చు. మరి ఇంకా దాని గురించి ఇంకా అయితే ముందు తెలియాల్సి ఉంది. ఇక ఇవి సాక్షిలోని సంబంధించిన వార్తలు. ఇక మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలను అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఇది డబుల్ ఇంజన్ సత్తా చాటాం. అన్ని చేసేసామని చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువే చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. రాజకీయ పాలనతోనే అభివృద్ధి, అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి. నియోజకవర్గాల బాధ్యత ఎమ్మెల్యేలు ఎంపీలదే. మనమందరి ఉమ్మడి టార్గెట్ 2047. 3 పార్టీలు అధికారంలో ఉన్నా ఏ సమస్య రాలేదు. సహకరిస్తామన్న పవన్. కేంద్రం పురంధేశ్వరికి థ్యాంక్స్. వచ్చే 4 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యం. యోగా డే స్ఫూర్తితో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్ర అంటూ మనం ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. మరి ఇంకా డబుల్ ఇంజన్ సర్కార్తో మేమైతే ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నాం. సో ఇచ్చినన్ని హామీలు చేయకపోయినప్పటికీ కూడా చేసేవన్నీ 100% అయితే అమలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము అని కూడా ఇక్కడ చంద్రబాబు అంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నీ చేశామని చెప్పడం లేదు, కానీ ఇంత సంక్షోభంలోనూ ఊహించిన దానికంటే ఎక్కువ చేశామని తెలిపారు. ఈ పదవి తనకు కొత్తది కాదని 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యానని గుర్తు చేశారు ఇక చంద్రబాబు. సో అన్నీ చేయలేదు, కానీ అనుకున్న దానికంటే ఎక్కువైతే చేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, మాకు ఓట్లు వేసిన ప్రజల కోసం అయితే 100% వాళ్ళకి న్యాయం చేయడానికి అయితే మా ప్రభుత్వం ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేను ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి తాను కొత్త కాదు, ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి చేశాను, పదవుల కోసం నా తాపత్రయం కాదు అన్నట్లుగా మనం ఇక్కడ ఒక వార్త కూడా చూడొచ్చు. ఇక సభలో 2వ ఏడాదికి లక్ష్య నిర్దేశం. గెలిపించింది ప్రజలు. నాటి విధ్వంస పాలనపై తిరగబడ్డారు, ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పారు. ఉద్యోగులు ప్రభుత్వానికి గుండె, అధికారులు ప్రజలకు దగ్గర కావాలి అని లోకేష్ అంటున్నారు. ఇక పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం. అధికారం పోయినా వారిది రౌడీయిజమే. అసాంఘిక చర్యలను అసలు సహించం. మాది మంచి ప్రభుత్వం, మెతకది కాదు. మళ్ళీ ఆ ప్రభుత్వం రావడం వల్ల మా ఐక్యతను ఎవరు చెడగొట్టలేరు. ఆ డిప్యూటీ సీఎం పవన్ స్పష్టీకరణ అని ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు. మరి పిచ్చి వేషాలు చేస్తే ఊరుకోం, తొక్కి నార తీస్తాం. ఎవరైనా చట్ట పరిధిలోనే ఉండాలి, చట్టానికి అతీతంగా ఎవరు కాదు, చట్టబద్ధంగానే అందరు ఉండాలి. ఎవరైనా పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామని కూడా ఇక్కడ తొక్కి నార తీస్తామన్నట్లుగా పవన్ కళ్యాణ్ అయితే అంటున్నారు. సో మా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అదైతే కరెక్ట్గానే పనిచేస్తుంది, మేమంతా కలిసే ఉన్నాము. మరి ఇంకా భవిష్యత్తులో ఎవరు వచ్చినా కూడా మా కూటమి అయితే ఇంకా ఎక్కడ ఎలాంటి అదైతే జరగదు. మా ఐక్యతను ఎవరు దెబ్బ తీయలేరు అన్నట్లుగా ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్న వార్త అయితే మనం ఇక్కడ చూడవచ్చు.
ఇక హద్దులు దాటిన కిక్కు, నేను మద్యం ముట్టను వంటి చెవిరెడ్డి చెప్పిన కథలు ప్రణయ్ ప్రకాష్కు దొరకడంతో ఇప్పుడు ఆయన అడ్డం తిరిగాయి. వేల కోట్ల మద్యం ముడుపుల్ని ఆఫ్రికాకు తరలించి ప్రణయ్తో కలిసి మైనింగ్ బిజినెస్ చేయాలని చెవిరెడ్డి ప్లాన్ చేసేందుకు పక్కా ఆధారాలు సిట్ సంపాదించిందని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్కు ప్రణాళికలు, రాజ్ కసిరెడ్డి చెవిరెడ్డి సూచనలతో పలు దేశాల్లో ప్రణయ్ పర్యటన. ఈ ఏడాది జనవరిలో టాంజానియాకు చెవిరెడ్డి బృందం. ఇనుప ఖనిజం ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంపై ఆరా, వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పిన ప్రణయ్ ప్రకాష్ నాకేం తెలియదు అన్న చెవిరెడ్డి మాటలు ఉత్తవే అని కూడా వార్త చూడొచ్చు. ఇక మద్యం స్కామ్లో మోహిత్ రెడ్డికి నోటీసులు, రేపు విచారణకు రావాలని సిట్ పిలుపు. ఇక పకడ్బందీగా దోపిడీ నైపుణ్యంతోనే జగన్ తీర్చిదిద్దిన వ్యవస్థ, ఉద్యోగులే టార్గెట్ అని ఇక్కడ మనకు ఇంకో వార్త చూడొచ్చు. ఇక మద్యం వల్ల నా తండ్రిని సోదరిని కోల్పోయాను, మద్యానికి నేను దూరం, లిక్కర్ డబ్బును ముట్టుకోలేదు, ముడుపులతో నాకు సంబంధం లేదు అని జగన్ సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతున్నారు. ఇది నిజమేనా అంటే కానే కాదు. మద్యం సొమ్ములు ఆయన ముట్టుకున్నారు. ఎన్నికల ముందు ఆయన మనుషుల ద్వారానే వైసీపీ అభ్యర్థులను చేరవేశాడు. లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించిన ప్రణయ్ ప్రకాష్తో చెవిరెడ్డి బాగా టచ్లో ఉన్నారు. అంతేకాక ఆఫ్రికాలో కంపెనీ పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రత్యేక బృందం సేకరించిన ఆధారాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా మొదటి నుంచి ఈ దందాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ 2023లో తాడపల్లి ప్లాట్ తీసుకొని క్యాష్ హ్యాండిల్ చేసిన ప్రణయ్ ప్రకాష్ న్యాయమూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలం చెవిరెడ్డి పాత్ర స్పష్టంగా కనిపిస్తుందని ఇక్కడ ఒక వార్త అయితే మనం చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్త చూస్తే అమెరికాపై ఇరాన్ ప్రతీకారం. ఖతార్, ఇరాక్లో యుఎస్ స్థానిక స్థావరాలపై 6 క్షిపణులు, ఎదుర్కొంటున్న క్షిపణ రక్షణ వ్యవస్థ. గగనతలాన్ని మూసివేసిన ఖతార్, కువైట్, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు అంటూ ఇక్కడ మనం వార్త చూడవచ్చు. అమెరికా మాపై ఎన్ని క్షిపణులు వేసిందో మేము కూడా అన్నే వేశామని ఇరాన్ అంటుంది. ఇక ఖతార్కు ముందే సమాచారం. ఇరాన్పై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు, 15 జెట్లు, 6 ఎయిర్ బేస్ల ధ్వంసం, IRGC హెడ్ క్వార్టర్ పైన క్షిపణులు, 10ల సంఖ్యలో గాడుల దుర్మరణం, ఫోర్డో సహా అణు కేంద్రాలపై దాడులు, రేపో మాపో ఫోర్డు వద్ద గ్రౌండ్ ఆపరేషన్, క్షిపణి దాడులో బద్దలైన ఏవిల్ జైలు. ఇరాన్ రాజకీయ ఖైదీలకు విముక్తి కల్పిస్తామని ఐడిఫై అంటున్నది. ఇంకా ఇరాన్ దాడులు, టెల్ అవీవ్ శివార్లను తాకిన బాలిస్టిక్ క్షిపణులు. ఇజ్రాయెల్లో రష్యన్ మాట్లాడేవారు ఉన్నారు, అందుకే తటస్థంగా ఉన్నాము. తనని కలిసిన ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరాక్షితో రష్యా అధినేత పుతిన్. ఎయిర్ ఇండియా విమానాలు రద్దు, భారతీయుల ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలుపుతుంది. ఇక మరి గగనతలాన్ని అయితే ఖతార్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇక్కడ వాళ్ళు గగనతలాన్ని అంటే పైనుంచి విమానాలు పోకుండా అయితే వాళ్ళైతే అరికట్టినట్లుగా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు పోతుంది, ఇంకా ఎంతవరకు ఈ దాడులు జరుగుతాయి, ఇక మరి వెయిట్ చూడాలి. ఇక తాత్కాలిక బాధ్యతలకు నేను సిద్ధం, ఇరాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యం, అధికార వ్యవస్థను ఏ క్షణమైనా కూలిపోవచ్చు, ఇరాన్ చివరి రాజు షా తనయుడు రేజా పహ్లవి అంటున్నారు. ఇక ఒంటరైన ఇరాన్, కష్టకాలంలో ఆ దేశానికి అండగా నిలవాలని హెజ్బొల్లా, హమాస్, ఇరాక్, మిలీషియా వాటన్నిటిని పెంచి పోషించింది ఇరానే అని ఇక్కడ ఇంకో వార్త చూడవచ్చు. ఇక 408 కిలోల యురేనియం ఎక్కడ, అమెరికా దాడులను ముందే తరలించిన ఇరాన్ అని ఇక్కడ ఇంకో వార్త కూడా చూడవచ్చు. ఇక ప్రాణం పోతుందన్నా దారి ఇవ్వలేదు, జగన్ పర్యటనలో మరొకరు బలి. రెండేళ్ల పాటు వెళ్ళిన సమయంలో వైసీపీ ర్యాలీలో చిక్కుకున్న అంబులెన్స్, వైద్యం అందక టీడీపీ నేత కుమారుడు మృతి. బ్రెయిన్ స్ట్రోక్కు గురైన తెల్లజర్ల మధు 40 నిమిషాల్లో ఆసుపత్రికి తీసుకెళ్తే బతికే ఛాన్స్, కానీ వైసీపీ ర్యాలీతో నిలిచిన అంబులెన్స్ 2 గంటలు ఆలస్యంగా ఆసుపత్రికి, అప్పటికే మృతి. ఆలస్యంగా వెలుగులోకి చూసిన ఘటన అంట. సో మరి ఆ సమయంలో ఎవరైతే జగన్కు సంబంధించిన ఏదైతే ర్యాలీ జరిగిందో, మరి అక్కడ ఒక వ్యక్తి అయితే మరణించినట్టుగా ఇక్కడ వార్త చూస్తూ టీడీపీ నేత కుమారుడు మృతి అంట. మరి ఆ సమయంలో ట్రాఫిక్ స్పందించడం వల్ల, ట్రాఫిక్ జామ్ కావడం వల్ల అక్కడి నుంచి హాస్పిటల్కు వెళ్ళే సమయానికంటే చాలా లేట్ కావడం వల్ల అతనైతే మరణించినట్లుగా ఇక్కడ మనమైతే వార్తలు అయితే చూడొచ్చు. ఇక సింగయ్య మృతికి కారణం ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే. ఇక 5 నుంచి 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఇక షర్మిల డిమాండ్ చేస్తున్నారు అక్కడ. ఇక 2 ఏళ్లలో డజల్ పెళ్లిళ్ళు, డబ్బున్న పురుషులే టార్గెట్, విడాకుల కోసం కేసులు వేసిన వారిని గుర్తించి వల. కోనసీమలో నిత్య పెళ్లి కూతురి మోసాలు, అండగా మరో 3 అంతా కలిసి కోట్లు దండుకుంటున్నారు, చర్యలు తీసుకోండి. అమలాపురం ఎస్పీకి బాధితుల ఫిర్యాదు అంట. మరి 2 ఏళ్లలో డజన్ పెళ్లిళ్ళు చేసుకుందంట. మరి అక్కడ కనిపిస్తున్న
మహిళ. మరి ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉంటారో వాళ్ళే టార్గెట్ అంట ఆమెకు. ఎవరైతే విడాకులు తీసుకుంటున్న పురుషులు ఉంటారో వాళ్ళనైతే టార్గెట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆమెతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారంట. వీళ్ళు ముగ్గురు కలిసి పక్కా ప్లాన్తోనైతే ఇవి చేస్తున్నారంట. ఎవరైతే పురుషులు ఉంటారో వాళ్ళ సంసారంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ అవి ఉండి విడాకులకు వెళ్తారు కదా, కోర్టుకు వెళ్తారు కదా, వాళ్ళని టార్గెట్గా చేసుకొని అదేవిధంగా డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేసుకొని అయితే మరి ఈ విధంగా చేస్తున్నారంట. మరి 2 ఏళ్లలో 12 పెళ్ళిళ్ళు చేసుకుందంట. మరి జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా. మరి మనకు సంబంధం వచ్చేది ఎలాంటిది ఏంటి అని ఒకసారి క్రాస్ చెకింగ్ చేసుకోవాలి. అందంగా ఉన్నదని చెప్పేసి మీరు చేసుకుంటే మరి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ఎవరు ఏంటి అని బాగా ఆలోచించుకోవాలి. ఇక 325 ఒక్కో కూలికి ఎకరాలు. గత జగన్ ప్రభుత్వంలో రీసర్వే మాయాజాలం. కర్నూలు జిల్లాలో 25 నుంచి 30 వేల మంది పైగా బాధితులు. ఒక కృష్ణాపురంలోనే 80 మందికి ఒకే LPN నెంబరు. రికార్డుల్లో ఒక్కొక్కరికి 325 ఎకరాలు చూపుతున్న వైనం. తల్లికి వందనం అందక విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన. పింఛన్ రేషన్ కార్డులు కూడా పారిపోతాయేమని భయం అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. ఇంకా ఏపీపీఎస్సీ సభ్యుడిగా వైసీపీ వీరాభిమాని సి శశిధర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిరంట. ఇంకా గత ప్రభుత్వంలో JNTU ఏ రిజిస్ట్రార్ అమరావతికి వ్యతిరేకంగా ప్రకటనలు, వైసీపీ సర్కారుకు అనుకూలంగా భజన, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రచారం, నియామకంపై టీడీపీ తీవ్ర వ్యతిరేకత, సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం. దీనిపై ప్రభుత్వ వర్గాల భిన్న స్పందన అంటూ ఇక్కడ వార్త చూడవచ్చు. గత ప్రభుత్వంలో వైసీపీ వీరాభిమానిగా వ్యవహరించిన JNTU అనంతపురం మాజీ రిజిస్ట్రార్ శశిధర్ను ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించారంట. ఇంకా ఆదివారం అర్ధరాత్రి సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేసిండ్రు. కీలకమైన పదవి శశిధర్ను అనూహ్యంగా నియమించడంతో టీడీపీ వర్గాల్లో షాక్ గురైనట్లు. రాజధాని అమరావతి పనికిరాదు, లక్షల కోట్లు ఖర్చు చేయడం వృధా. వైసీపీ ప్రభుత్వ తీరు అద్భుతంగా ఉంది. గతంలో ఏ ప్రభుత్వం ఉద్యోగులకు ఇంత మేలు చేయలేదు అని ప్రభుత్వంలో JNTU అనంతపురం రిజిస్ట్రార్గా పనిచేసిన ప్రొఫెసర్ శశిధర్ వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగలేదు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలా పనిచేశారని కూడా ఇక్కడ టీడీపీ వర్గాలు అయితే ఆరోపిస్తున్నారంట. మరి ఎవరైతే శశిధర్ ఉన్నాడో ఆయన అయితే మరి అనంతపురం మరి ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించినట్టు ఆయనను. గతంలో ఆయన వైసీపీకి అనుకూలంగా ప్రచారం కూడా చేసినట్ట. మరి అలాంటి వ్యక్తికి మరి మీ ఇలాంటి పదవి ఎందుకు కట్టబెట్టినట్టు అని కూడా ఇక్కడ టీడీపీ వర్గాలు అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్న వార్త అయితే చూడొచ్చు. మరి ఏంటి అనేది ఇంకా ముందు తెలియాల్సి ఉంది. ఇంకా దాని గురించి పూర్తి సమాచారం అయిపోయినాయా వార్తలు? రైట్. ఇంకా 95% IIIT సీట్లు ప్రభుత్వ విద్యార్థులకే. ప్రైవేటు బడుల్లో చదివిన వారికి 5%, 4240 మందికి RGUKT సీట్లు కేటాయింపు. పెద్దిరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు. ఇక బుగ్గమఠం భూముల వ్యవహారంలో దక్కని ఊరట. హైకోర్టు బెంచ్ నిర్ణయం తీసుకుందన్న కోర్టు ఆ భూములపై 2 వారాల యథాస్థితికి ఆదేశం అంటూ వార్త జరుగుతుంది. ఇక 95 IIIT సీట్లు ఏవైతే ఉంటాయో ఇక 95% ప్రభుత్వ విద్యార్థులకే, అంటే ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకే. ఇంకా 5% మాత్రం ప్రైవేటు స్కూల్లో చదువుకుంటారు వాళ్ళకు సీట్లు కేటాయిస్తారు అన్నట్టుగా ఇక్కడ వార్త అయితే మనం చూడొచ్చు. ఇక ఈవీ విమానం వచ్చేసింది. 130 కిలోమీటర్ల దూరానికి 694 రూపాయల ఖర్చు. అమెరికాలో తొలి ప్రయాణం సక్సెస్. ఆలియా CXలో 300గా నామకరణం. ఒకసారి ఛార్జింగ్ పెడితే 250 నాటికల్ మైళ్ళు. భవిష్యత్తులో గగనతల ట్యాక్సీగా సేవలు అందిస్తారని వార్త చూడొచ్చు. మరి ఏవైతే మనం చూస్తున్నామో ఈవీకి సంబంధించి ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ కార్స్, ఎలక్ట్రానిక్ స్కూటర్స్ వచ్చినాయి. ఇప్పుడు మరి ఎలక్ట్రానిక్ ఈ విమానాలు కూడా వచ్చినాయంటే, అంటే ఛార్జింగ్తో నడిచే విమానాలు కూడా వచ్చినాయంట. మరి ఇక 130 కిలోమీటర్ల దూరానికి ప్రయాణించడానికి దాదాపు 700 రూపాయలు, 694 రూపాయలు ఖర్చు వస్తాయన్నట్లుగా ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. దానికి ఆలియా CX 300గా నామకరణం కూడా చేసిరంట. అమెరికాలో ప్రయోగం కూడా చేసిరంట. అది సక్సెస్ అయిందంట. ఇంకా భవిష్యత్తులో దాన్ని వినియోగించడానికి అయితే ఇక అన్ని విధాలుగా రెడీ అయిందన్నట్లుగా ఇక్కడ మనకు అయితే వార్త చూడొచ్చు. ఇంకా రైట్. ఇంకా ఇవి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. ఇక మళ్ళీ రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Q న్యూస్. అందరికీ నమస్తే, వెల్కమ్ టు Q న్యూస్. నేను రాజు. మరి ఈరోజు శనాద్రి దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్తలు అయితే చూద్దాం. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇంకా సోన్ తహసీల్దార్ను బదిలీ చేయాలి, కలెక్టర్ ఎదుట కడ్తాల్ గ్రామస్తుల ఆందోళన అని కూడా వార్త చూడొచ్చు.
మరి ఏం జరిగిందో వివరాలు చూద్దాం ఒకసారి. రైతులకు ఇబ్బందులు గురిచేస్తున్న నిర్మల్ జిల్లా సోన్ మండల తహసీల్దార్ మల్లేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎదుట సోన్ మండల కడతాల్ గ్రామానికి చెందిన రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని గత సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎలాంటి మార్పు లేదని, ఎన్ని ఫిర్యాదులు చేసినా తనపై చర్యలు తీసుకునే అధికారులు ఎవరు లేరనే అహంకారంతో ఇంకా ఎక్కువగా రైతులపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ సమస్యలపై కార్యాలయానికి వెళ్తే గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరక్షరాస్యులైన రైతులను తెలిసిన వారి సమస్యలపై కార్యాలయానికి తీసుకెళ్తే బ్రోకర్లం చేస్తున్నామంటే చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఎక్కువ మాట్లాడితే సర్వే నెంబర్లు రెడ్ మార్క్ చేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లా కలెక్టర్ స్పందించి తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని, బదిలీ డిమాండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారంట. మరి ఇంకా ఏదైతే సోన్ మండల తహసీల్దార్ ఉండో మరి వాళ్ళకు రైతులను అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారంట. ఏదైనా సమస్యలు వస్తే చాలాసేపు బయట కూర్చోబెట్టడాలు, ఇంకా వాళ్ళ పని పట్టించుకోకపోవడాలు అయితే చేస్తున్నారంట. ఏమైనా గట్టిగా మాట్లాడితే మీ పాస్బుక్లకు సంబంధించి సర్వే నెంబర్లు ఏమైనా ఉంటే వాటిని రెడ్ మార్క్ పెడతానన్నట్టుగా బెదిరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందంట. మరి అలాంటి వాళ్ళు వెంటనే అతని అక్కడి నుంచి అయితే బదిలీ చేయాలి అన్నట్లుగా గ్రామానికి సంబంధించిన రైతులు కావచ్చు, ఇంకా గ్రామస్తులు కావచ్చు, కలెక్టర్ అయితే ధర్నా చేస్తున్న వార్త అయితే చూడొచ్చు. మరి వాళ్ళని చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి ఆయన పైన. ఇక మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి, చెన్నూరు పట్టణ సిఐ దేవేందర్ రావు అని ఇక్కడ ఒక వార్త మరి చూడొచ్చు. మరి నిజంగానే మత్తు పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. ఇక కల్వాల్ టైగర్ రిజర్వ్లో వన్యప్రాణుల వేట, అరుదైన అలుగును వేటాడిన స్మగ్లర్ల మూట, 10 మందిని అరెస్ట్ చేసిన అటవీ శాఖ అధికారులు, వేటకు ఉపయోగించిన కార్లు, మొబైల్ స్వాధీనం అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు మనం. ఇక బెల్లంపల్లి ఎస్టీఐ ఏటీఎంలో చోరీకి యత్నం, సైరన్ మోగడంతో పరుగులు తీసిన దొంగలు, పారిపోతుండగా ఒకరిని పట్టుకున్న పోలీసులంట. మరి ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు పడ్డారంట. మరి అందులో దొంగతనానికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడ అది అల్లారం మోగిందంట. మరి ఒకరినైతే పట్టుకున్నారని తెలుస్తుంది ఇక్కడ. రైట్. ఇంకా పరిసరాలు శుభ్రత అందరి బాధ్యత, దోమలు పుట్టరాదు, దోమలు కుట్టరాదు కార్యక్రమంలో డాక్టర్ ముస్తఫా అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు కోతలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు, కరెంటు కోతలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసహనం అంటూ ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంట. మరి కరెంటు కోతలు అయితే తీవ్రంగా ఉంటున్నాయని మరి ఆర్ఎస్ ప్రవీణ్ అసహనం వ్యక్తం చేస్తున్న వార్త అయితే మనము అక్కడ చూడవచ్చు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే, రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి, కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన అంట. మరి రోడ్డు పైన ప్రయాణిస్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, హెల్మెట్లు ధరించాలి. సో ఇవన్నీ కొద్దిగా పాటిస్తే కొద్దిగా రోడ్డు ప్రమాదాలు కొద్ది వరకు తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక పెన్షనర్ల పొట్టగొట్టే చట్టాన్ని ఉపసంహరించుకోవాలి, కలెక్టర్కి వినతి పత్రం అందించిన పెన్షనర్ లాంటి ఇక్కడ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక ఆఫ్టర్ ఆల్ యాక్సిడెంటల్ ఎంపీవి నువ్వు, మోడీ మొహం వాడుకొని 2 సార్లు ఎంపీ అయ్యావు, కేసీఆర్పై ఆరోపణలు చేయడం సరికాదు, ఎంపీ అరవింద్పై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేస్తున్నారంట. మరి ఏదైతే ధర్మపురి అరవింద్ నిజామాబాద్ సంబంధించిన ఎంపీ ఉన్నారో అతను మోడీ మొహం చూసి నీకు ఓట్లేశారు తప్ప నీ సొంతంగా నీకు చేసింది ఏం లేదని చెప్పేసి ఇక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ పైన విమర్శ చేసే స్థాయి నీది కాదు అన్నట్లుగా కూడా మరి అరవింద్ని అంటున్న పరిస్థితి అయితే మనకు అక్కడ వార్త అయితే చూడవచ్చు. ఇంకా ఫ్లైఓవర్ ఏర్పాటు ఎప్పుడు, బోధన్ రైల్వే గేటు వద్ద వాహనదారుల అవస్థలు, ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి అంటే ఇక్కడ వార్త చూడవచ్చు మనం. ఇక యోగేశ్వర కాలనీకి న్యాయం చేయండి, కాలనీవాసులను భయపెడుతూ మాల సంఘం భవన నిర్మాణం పట్టించుకొని అధికారులు నిర్మాణ పనులను నిలిపివేయాలి, కాలనీ ప్రెసిడెంట్ ఎర్ర యాదయ్య అంటూ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక సంతకాల ఫోర్జరీ కేసులో కానిస్టేబుల్ సస్పెండ్, విధులకు గైర్హాజరైన అధికారులు సంతకాలు ఫోర్జరీ చేసిన రవికుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర అంటూ ఇక్కడ వార్తలు చూడవచ్చు. మరి అధికారుల సంతకాలు అయితే ఫోర్జరీ చేస్తున్న కానిస్టేబుల్ని అయితే మరి ఇక్కడ సస్పెండ్ చేసినట్లుగా చూడవచ్చు. మరి ఎందుకు చేస్తుండో ఏంటి అనేది మరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే, నాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి, ఎంఆర్పీఎస్ నేత నక్కా సతీష్ మాదిగా డిమాండ్ చేస్తున్నారు. కోర్టుకు హాజరైన ఎంఆర్పీఎస్ నేతలు అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక శిథిలావస్థలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల బొప్పాపూర్లో పెచ్చులు ఊడిపోతున్న భవనం, విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం, సరిపడని గదులు, నూతన భవనానికి ముహూర్తం ఎప్పుడు, కలెక్టర్ పిల్లల భవిష్యత్తును
కాపాడండి గ్రామస్తుల వేడుకోలు అంట. మరి ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళు ఉంటాయో మరి ఎప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు ప్రోత్సహించాలి, వాటిలో చదువుకోవాలని అధికారులు కానీ కలెక్టర్లు కానీ మరి వీళ్ళైతే ప్రచారం చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంటే, మరొక వైపు మాత్రం కొన్ని స్కూళ్ళు అయితే శిథిలావస్థలకు చేరుకొని చాలా ప్రమాదకరంగా మారిన పరిస్థితి కూడా ఉన్నాయి. కొన్ని పెచ్చులు ఊడిపోయి మరి అక్కడ వాష్రూమ్స్ సరిగా లేక స్కూల్ ముందు గుంతలు పడిపోయిన బురద లాంటివి చాలా స్కూళ్ళు ఉంటాయి. మరి ఆ స్కూళ్ళను పట్టించుకునే పరిస్థితి అయితే ఎక్కడ కనిపిస్తలేదు. మరి అధికారులు స్పందించి వాటిని కూడా ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఇక విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడం అంటే ఏంటో చెప్పాలి, ప్రశ్నించే వారిని వీధి కుక్కలనం అవివేకమే. జేబీఎస్ స్కూల్ను ఎందుకు పూర్తి చేయట్లే, 3 సార్లు మంత్రి హోదాలో ఏం చేసిండు, జేఎన్టీయు ఐఐటి కళాశాలలో మంతనికి కోటా ఉంటుందా, మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అంటున్నారు ఇక్కడ. ఇక ఫీజు రియంబర్మెంట్స్ నిధులు విడుదల చేయాలి, అదనపు కలెక్టర్కు బీసీ విద్యార్థి సంఘం వినతి. ప్రభుత్వ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటట్లేదని నారోజు నరేష్ చారి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వార్త అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక మాదక ద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. మరి నిజంగా అందరి బాధ్యతనే, అందరూ కలిసికట్టుగా దాని మీద పోరాటం చేస్తేనే మరి అది ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూస్తే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ ఎదుట ధర్నా అంటూ ఇక్కడ వార్త చూడవచ్చు. మరి బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో గత 3 సంవత్సరాల నుండి విద్యార్థులు చదువుకున్న ప్రైవేట్ పాఠశాలను నిధులు ఇవ్వడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 157 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రజా సంఘాల డిమాండ్, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అయితే ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక సామూహిక ఆత్మహత్య ప్రయత్నం, సకాలంలో స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, త్రుటిలో తప్పిన ప్రమాదం, మా చావుకు నాన్నే కారణం అంటూ జాగీర్, సాయి, నవీన్, సాయి కృష్ణ అంటూ కూడా వార్త చూడొచ్చు. మరి వాళ్ళకు ఏం ప్రాబ్లం వచ్చిందో మరి సామూహిక ఆత్మహత్య ప్రయత్నం చేసిరంట. మరి దాన్ని అయితే పోలీసులు అయితే అడ్డుకున్న వార్త చూడవచ్చు. ఇంకా అర్హులకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి, గ్రామాలలో ఇందిరమ్మ కమిటీల ఆజమాయిషి, ఇళ్ల గురించి ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు, శనార్థితో మహిళా రైతు కుమ్మరి యాదమ్మ అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు. మరి ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రశ్నిస్తే మరి దాడులు చేస్తున్నారంట, బెదిరిస్తున్నారంట. మరి ఎందుకు మరి బెదిరిస్తున్నారు అనేది మరి అధికారులు అయితే చెప్పాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా అర్హులైన ప్రతి ఒక్కరికైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇందిరమ్మ ఇండ్లకి భూమి పూజ పాల్గొన్న డీసీసీ ప్రధాన కార్యదర్శి పటోల చంద్రశేఖర్ రెడ్డి అని ఒక వార్త చూడవచ్చు. మరి ఇందిరమ్మ ఇళ్లకు పూజ చేస్తున్న ఫోటో కూడా మీరు అక్కడ చూడవచ్చు. ఇంకా నేడు రైతులతో సీఎం ముఖాముఖి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అంటున్నారు, ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇక పంజాబ్లో సిద్దిపేట బీటెక్ విద్యార్థి ఆత్మహత్య అంట. మరి ఏమైంది, సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాటపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి బరిగే అజయ్ 24 పంజాబ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక లవ్లీ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పంజాబ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బీటెక్ చదువుతున్న విద్యార్థి 4 రోజుల క్రితం స్నేహితులతో వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్ళిన అజయ్ విషం తీసుకుంటున్నట్లు ఫోన్ ద్వారా స్నేహితులకు తెలియపరిచాడు. స్నేహితులు అజయ్ని పంజాబ్లోని ప్రైవేట్ ఆసుపత్రికి చేర్పించారు. చికిత్స పొందుతూ అజయ్ మృతి చెందాడంట. మరి ఏం ప్రాబ్లం వచ్చింది ఏంటి అనేది తెలియదు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే, ఇక గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలి, ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తామని చెప్పేసి ఇక ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే అయితే ఇక్కడ చెప్తున్న వార్త అయితే చూడవచ్చు. ఇంకా పిల్లల భవిష్యత్తుతో చెలగాటమా, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, అపార్ట్మెంట్లో క్లాసుల నిర్వహణ, ప్రొసీడింగ్స్, నూతన స్కూల్ ఏర్పాటుకు రిపోర్టుల మాయ, నాణ్యతా ప్రమాణాలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇక గూడు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, అన్ని వర్గాల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కృషి, గట్కేసర్లో లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అని అక్కడ ఒక వార్త అయితే మనం చూడవచ్చు. ఇక ఉమ్మడి షామీర్పేట్ ప్రింట్ మీడియా నూతన అధ్యక్షుడిగా ఖ్యాతం రవి అయితే ఎన్నుకున్నారంట. మరి ఉమ్మడి ప్రింట్ మీడియాకు సంబంధించి కార్యవర్గం అయితే అధ్యక్షుడిగా ఖ్యాతం రవిని అయితే ఎన్నుకుంటారంట. ఇంకా హనుమాన్ దేవాలయంలో చోరీ అంట, ఉరియమ్మ ఇది దేవుని గుళ్ళ దొంగతనం చేసిరంట వీళ్ళెవరు. ఇక చికిత్స పొందుతూ వ్యక్తి మృతి అంట, పురుగుల మందు సేవించి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నల్లంపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ తుక్కయ్య కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన చింతకుంట గంగయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల కొంతకాలంగా ప్రతినిత్యం మద్యం సేవిస్తున్నాడు. ఈ నెల 15న సాయంత్రం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఆ రోజు
రోజు మద్యం సేవిస్తే ఎలా అని భార్య అనడంతో మనస్తాపం చెందిన అతను అదే రోజు మద్యంలో పురుగుల మందు కలుపుకొని సేవించాడంట. మరి ఇట్లా ఉంది పరిస్థితి. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగం మరువలేనిది, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అంటున్న వార్త అయితే చూడొచ్చు ఇక్కడ. ఇక నాచారంలో రోడ్డుపై పారుతున్న మురుగు, డ్రైనేజీ నీటిని కంపు కొడుతున్న కాలనీ తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు, అధికారుల అలసత్వానికి నిదర్శనం అంటున్న స్థానికులు, ప్రజాప్రతినిధులకు అధికారులకు కనిపించడం లేదా అంటున్న ప్రజలు సమస్యను పరిష్కారం అంటూ అభ్యర్థన అంటూ ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. మరి నిజంగా రోడ్డు మీద అయితే ఈ విధంగా నీళ్లు ప్రయాణిస్తే ప్రయాణికులు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఎట్లా ముందుకెళ్తారో అనేది మరి తెలియదు. మరి ఖచ్చితంగా అధికారులు మాత్రం వాటిపైన చర్య తీసుకొని దాన్ని పరిష్కరించాలి. ఇక బోనాల పండుగకు నిధులు పెంచండి, మంత్రి పొన్నం ప్రభాకర్కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వినతి చేస్తున్నట్టు ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక ఫుట్పాత్ ఆక్రమించి వ్యాపారం అంట. ఇంకా సనత్ నగర్ డివిజన్ పరిధిలో కర్రీ పాయింట్ నిర్వాహకుడు ఫుట్పాత్ను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నాడంటే మరి ఫుట్పాత్ ఉన్నదే మనుషులు నడవడానికి, మరి అట్లా వ్యాపారాలు చేసుకుంటే ఎట్లా, మరి నడిచే వాళ్ళు ఎట్లా నడుస్తారు? ఖచ్చితంగా దాని మీద అధికారులు అయితే చర్యలు తీసుకోవాలి. ఇక ప్రతి ఒక్కరూ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకం చదవాలి, సనత్ నగర్ బీజేపీ నేత ఆకుల మహేష్ కుమార్ అని ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక నార్సింగ్లో భారీగా డ్రగ్స్ పట్టివేత అంట. ఇక మా కులాల ప్రజలకు న్యాయం చేయండి, ఎంబీసీ కులాల హక్కుల పోరాట సమితి చేవెళ్ళే దళిత డిక్లరేషన్ ప్రకారం ఎస్సీ 57 కులాలు ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించి నిధులు మంజూరు చేయాలని ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బైరి వెంకటేష్ అంటూ డిమాండ్ చేస్తున్న వార్త అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలి, ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రమావత్ సక్రూ నాయక్ అని ఇక్కడ ఒక వార్త అయితే మనం చూడొచ్చు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే నేడు రైతులతో సీఎం ముఖాముఖి, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ వెల్లడి అంటున్నారు. మరి ఈ రోజు అయితే సీఎం ముఖాముఖి ఉంటుందంటే రైతులకు ఏ సమస్యలు వచ్చినా డైరెక్ట్గా సీఎంకు చెప్పడం, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా సీఎంతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ వార్త అయితే చూడవచ్చు. మరి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ చెప్తా ఉన్న వార్త చూడవచ్చు మీరు అక్కడ. ఇక యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన అధికారి అంట. మరి నిజంగా యువతకు మధ్య ఈ మాదక ద్రవ్యాలకైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలి, వాటి వల్ల చాలా జీవితాలు అయితే ఖరాబ్ అవుతాయి, మీ భవిష్యత్తు కూడా, చదువుకునే భవిష్యత్తు కూడా ఖరాబ్ అయితే, దయచేసి వాటి జోలికి అయితే వెళ్ళొద్దు. ఇక ఎస్సీల భూముల్లో నిర్మాణాలు ఆపాలి, ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు అంటూ కూడా వార్త చూడవచ్చు. ఇంకా పట్టణంలోని షెడ్యూల్ కాస్ట్ భూముల్లో అనధికారిక నిర్మాణాలు ఆపాలని జిల్లా కలెక్టర్ యోజేంద్ర బోయికి సోమవారం ప్రజావాణిలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మిట్టమీది బాలరాజు ఫిర్యాదు చేశారంట. మరి ఎస్సీల భూముల్లో నిర్మాణాలు చేస్తున్నారంట, మరి పర్మిషన్ లేకుండానే చేస్తున్నారంట, మరి ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది మరి వాళ్ళకే తెలియాలిగా. ఇక ప్రభుత్వ భూమి ఆక్రమణ, నారాయణపేట జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన తీన్మార్ మల్లన్న టీం సభ్యులు అంట. మరి ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక పట్టణంలోని సర్వే నెంబర్ 139 విస్తీర్ణం A4 25 గుంటలు పల్లా బుర్జు శివారులో గ్రామకంఠంకు చెందిన కోట్ల రూపాయల విలువ చేసే భూమిని భూ బకాసురులు కబ్జా చేశారని నారాయణపేట జిల్లా తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కలెక్టర్ సీక్తా పట్నాయకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ భూముల దుకాణాల సముదాయాలు, ఇళ్ల నిర్మాణాలు అక్రమంగా చేపట్టినన్నారు. నారాయణపేట పట్టణ శివార్లో గల 3-4 సంవత్సరాల నుండి కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురై యథేచ్ఛగా దుకాణాల సముదాయాలు, ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారంటే ఆలీబాబా 40 దొంగల ముఠా మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. 3 రోజుల క్రితం భూబకాసూరులు కొంతమంది కలిసి యాదగిరి రోడ్డు పక్కన సుమారు 300 గజాల ప్రభుత్వ స్థలం అని హెచ్చరిక బోర్డు పెట్టినా కూడా దానిని పెకలించి హద్దురాలను ధ్వంసం చేసి యథేచ్ఛగా కబ్జా చేసి 2 కోట్లకు అమ్ముతున్నారని ఆరోపించారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని హాంఫట్ చేస్తూ దొంగలకు సర్ది కట్టినట్లు వివరిస్తూ ఇష్టారాజ్యంగా కబ్జా చేస్తే విచ్చడవిలుగా దుకాణాల సముదాయాలు నిర్మిస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది అర్థం కాని పరిస్థితి నెలకొందని తెలిపారంట. మరి ఇక్కడ నారాయణపేట జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేసిన తీన్మార్ మల్లన్న టీం సభ్యులంట. మరి అక్కడ దాదాపు ప్రభుత్వ స్థలాలు మొత్తం కబ్జా చేసి మరి వాళ్ళ ప్రైవేటుగా వాడుకోవడానికి షాప్స్ కానీ షట్టర్స్ కానీ నిర్వహించుకోవడానికి అయితే వాడుకుంటున్నట్లుగా ఇక్కడ వార్త చూడవచ్చు. మరి దానికి సంబంధించి మరి అధికారులు ఏ విధంగా చూస్తారనేది చూడాలి. ఇక టీచర్ల డిప్యూటేషన్లను తక్షణమే రద్దు చేయాలి, ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం ఆది డిమాండ్ చేస్తున్న వార్త అయితే ఇక్కడ చూడవచ్చు.
ఇక రైట్ ఇంకో వార్త కనుక చూస్తే ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోండి, నాగర్ కర్నూలు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అని ఇక్కడ వార్త అయితే చూడొచ్చు మనం. ఇంకా పెంటపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ సివిల్ విషయాల్లో పాల్గొంటూ అధికార దుర్వినియోగం చేస్తున్నాడని, ఈ విషయాన్ని ఎంపీడీఓకు సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యం వహించారని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో వనపర్తికి చెందిన దయానంద్ ముదిరాజ్ సోమవారం ఫిర్యాదు చేశారు. వెంటపల్లి గ్రామంలో తెలుగు నాగన్న అనే వ్యక్తి గత నెల 5వ తేదీన మరణించగా వారసులకు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి వివరణ, నో అబ్జెక్షన్ నోటీస్ లేకుండా కుటుంబంలోని కొందరు వ్యక్తులపై స్థిరాస్తి, ఇంటి పేరు మార్పిడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. విధులకు దుర్వినియోగపరిచిన గ్రామ పంచాయతీ కార్యదర్శిపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంపీడీఓపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరిన వార్త అయితే మనం అక్కడ చూడొచ్చు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేటు పాఠశాలను సీజ్ చేయండి, ప్రైవేటు విద్యా సంస్థలకు కొమ్ముగాస్తున్న సూర్యాపేట డీఈఓను సస్పెండ్ చేయాలి, పీడీఎస్యూఈ జిల్లా అధ్యక్షుడు పుల్గూరి సింహాద్రి డిమాండ్ అంటూ ఇక్కడ వార్త చూడవచ్చు. మరి ప్రభుత్వ అనుమతులు లేకుండా అయితే ప్రైవేట్ పాఠశాలలు అయితే నడుస్తున్నాయంట. మరి ఎందుకు నడుస్తున్నాయి, ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఎట్లా నడుస్తున్నాయి అని కూడా అక్కడ కంప్లైంట్ ఇస్తున్న వార్త అయితే మనం చూడవచ్చు. ఇక కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో అధికారులు పనిచేస్తుండ్రు, మా ఆర్జీలను కలెక్టర్ పరిష్కరించాలి, కొప్పుల ప్రదీప్ రెడ్డిపై రాజకీయ కుట్రతోనే ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ ఇక్కడ ఒక వార్త అయితే వచ్చింది. ఇక కాలుష్య కంపెనీలపై చర్యలు తీసుకోవాలి, పీఆర్పీఎస్ జిల్లా ప్రతినిధి బృందం డిమాండ్, ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫిర్యాదు అంటూ ఇంకో వార్త చూడవచ్చు. ఇక సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగన్న గౌడ్ అంటున్న వార్త అయితే చూడవచ్చు. ఇక వసతి గృహంలో డ్రైనేజ్ మురుగు, విష జ్వరాల బారిన పడుతున్న విద్యార్థులు పట్టించుకొని అధికారులు. పట్టణంలోని ఎల్లమ్మ టెంపుల్ ఎదురుగా ఉన్న గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో డ్రైనేజ్ మురుగునీరు చిన్న వర్షానికి చెరువులా మారుతుంది. హాస్టల్ ఎదురుగా ఉన్న ఎల్లమ్మ గుడి వద్ద భక్తులు మొక్కులు చెల్లించి మేకలు, కోళ్లు కోసే రక్తం వ్యర్థాలను దుర్వాసన వెదజల్లుతుంది. దోమలు, ఈగలు పెరిగి విద్యార్థులకు సీజనల్ వ్యాధులు బారిన పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ మరి ఇక్కడ వార్త చూడవచ్చు. మరి ఏంటి ఆ నిర్లక్ష్యం, అసలు మరి వసతి గృహంలో ఏదైతే హాస్టల్ ఉంటుందో హాస్టల్కి సంబంధించి అయితే మరి అక్కడ మేకలు కానీ కోళ్ళు కానీ కోసిన వాటి వ్యర్థ పదార్థాలు ఉంటాయో అవి అయితే చేస్తున్నారంటే మరి దానివల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లుగా వాళ్ళ విద్యార్థులు అయితే ఆరోపిస్తున్న వార్త అయితే మనం అక్కడ చూడవచ్చు. ఇక ఉమ్మడి వరంగల్ సంబంధించిన వార్తలు చూస్తే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ నిధులు విడుదల చేయాలి, స్వేరోస్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి అంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనం చూడవచ్చు. ఇక ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి, లబ్ధిదారులకు కలెక్టర్ సత్య శారదాదేవి సూచన, నల్లబెల్లి బీసీ వసతి గృహం తనిఖీ చేసినట్టే. ఇంకా ఇందిరమ్మ ఇండ్లను అయితే ఎవరికైతే అలాట్ చేసిరో వాళ్ళైతే త్వరగా నిర్మించుకోవాలి అన్నట్లుగా ఇక్కడ కలెక్టర్ అయితే చెప్తున్న వార్త అయితే చూడవచ్చు. ఇక సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోండి, పరకాల డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి మధులిక అంటున్నారు. ఇంకా సబ్సిడీ గవర్నమెంట్ నుంచి ఏదైతే సబ్సిడీ పథకాలు ఉంటాయో, అంటే మనకు ఏదైనా వ్యాపారం చేయడానికి కానీ ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టుకోవడానికి కానీ ప్రభుత్వం నుంచి అయితే సబ్సిడీ రూపంలో కొంత లోన్ అయితే వస్తుంది, కొంత లోన్ కట్టుకోవాల్సి ఉంటుంది, ఇంకొంత సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ మాఫీ చేస్తుంది. సో ఆ పథకాలను అయితే వాడుకొని మీ జీవితాలను అయితే బాగు చేసుకోవాలి అన్నట్టుగా మనం ఒక వార్త అయితే చూడవచ్చు అక్కడ. ఇక అన్ని కులాల అభ్యున్నతే నా లక్ష్యం, మీరిచ్చిన పదవితో సదా మీకోసమే పనిచేస్తా, మున్నూరు కాపు సంఘం భవనం శంకుస్థాపనలో ఎమ్మెల్యే నాయని అంటున్నారు. ఇంకా సో అన్ని కులాలు అభ్యున్నతే నా లక్ష్యం, మరి మీ అందరితో మీరు ఇచ్చిన ఆ బలంతోనే నేనైతే ఓట్లతోనే నేనైతే ఈ పదవిలో ఉన్నా అన్నట్టుగా ఎమ్మెల్యే నాయని అయితే అంటున్నారు. ఇక్కడ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకోవాలి, బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పుగల్లా శ్రీకాంత్ అంటూ ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇక వాలీబాల్ టోర్నమెంట్లో యువత పాల్గొనాలి, పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్ రిజ్వాన్ పాషా అంటూ ఇంకా అక్కడ ఒక వార్త చూడవచ్చు. మరి ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే చెట్టు నీడే వారికి గూడు అంట. మరి ఇది నిజంగా దారుణం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంపికలో పారదర్శకతతో పనిచేయాలని ప్రభుత్వ సంకల్పం, అధికారులు స్థానిక నేతలు పర్యవేక్షణ లోపం వలన పథకం లక్ష్యం నీరుగారిపోతుంది. లబ్ధిదారుల ఎంపికలో L1 కేటగిరీలో భాగంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి స్థలం ఉండి నిలువు నీడలేని వారిని గుర్తించి ప్రాధాన్యత ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల కమిటీ స్థానిక సెక్రటరీ సూచనల మేరకు లబ్ధిదారుగా ఎంపిక జరుగుతుందని అధికారులు చెబుతున్న మాట. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గడ్డిగూడెం గ్రామంలో చెట్టు
ఆ నీడనే తోడుగా గత కొన్ని సంవత్సరాలుగా తాటి లక్ష్మి కుటుంబం జీవిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా నివాస గృహం లేకపోవడంతో ఎండకు వానకు నానా ఇబ్బందులు పడుతూ ఒక చెట్టు నీడన కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్లలో న్యాయం జరుగుతుందని ఆశించిన ఆ కుటుంబం తీవ్ర నిరాశ మిలిచిందంట. మరి నిజంగా చూడొచ్చు, ఈ ఫోటో చూడొచ్చు, వాళ్ళ వెనకాల చెట్టు చూడొచ్చు, వాళ్ళు ఇక్కడే పడుకుంటున్నారు, ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. మరి నిజంగా ఇలాంటి వాళ్ళకి కదా ప్రభుత్వం ఏవైతే పథకాలు ఉంటాయో వీళ్ళ వరకు చేరితేనే కదా మన రాష్ట్రం అయితే ఎప్పుడైతే బాగుపడుతుంది అని చెప్పడానికి. సో ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ అనుదూప్ దురిశెట్టి ఆదేశాలు జారీ చేసిందంట. ఇంకా మరిగా ప్రజావాణి ఏదైతే సమస్యల గురించి ప్రజావాణిలో అప్లికేషన్లు అయితే పెట్టుకుంటారో వారి సమస్యలు మాత్రం ఖచ్చితంగా వెంటనే పరిష్కరించాలి అన్నట్లుగా ఇంకా మన కలెక్టర్ చెప్తున్న వార్త అయితే అక్కడ చూడవచ్చు. ఇంకా పంచాయతీల్లో సమస్యలను పరిష్కరించుకోవాలి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులకు వినతి అని ఇక్కడ వార్త అయితే చూడవచ్చు. ఇక పిండ్రిపోలులో విపక్షాల రాస్తారోకో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ అంట. ఇంకా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు జారీ కాలేదని మండల పరిధిలోని పిండ్రిపోలు గ్రామ ప్రజలు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన అయితే చేస్తున్నారంట. మరి కొందరికైతే మరి అర్హులు అయినప్పటికీ కూడా వాళ్ళకైతే ఇందిరమ్మ ఇల్లు అయితే రాలేదని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. మరి నిజంగా వాళ్ళకి రావాలి, అనర్హులకు ఇచ్చి కూడా వేస్ట్ కదా వాళ్ళకి. ఇక అప్రకటిత కరెంటు కోతలు నివారించండి, చెవిలో పూలు ప్లకార్డులతో వినూత్న నిరసన అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు. మరి అప్రకటిత విద్యుత్ కోతలను నివారించాలని జేబీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలో భజన మందిరం ఎదురుగా గత విద్యుత్ డివిజన్ ఇంజనీరు కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి చెవిలో పూలు చేతిలో ప్లకార్డుతో నిరసన తెలిపినట్టుగా వార్త చూడవచ్చు. మరి కరెంటు ఎప్పుడు పడితే అప్పుడు పోతుందట. మరి కరెంటు పోతున్న సమాచారం కూడా ఇస్తలేరంట. మరి హాస్పిటల్ కొంత పని ఉంటుంది, కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. మరి ఇట్లా కరెంటు పోతే మరి వర్క్ ఎట్లా చేసుకోవాలి, కనీసం చెప్తేనన్నా మేము దానికి రెడీగా ఉంటామన్నట్లుగా కూడా ఇక్కడక్కడ మనకైతే వార్త అయితే కనిపించిన పరిస్థితి అయితే చూడొచ్చు. రైట్, ఇంకా ఇవి శనార్థి తెలంగాణకు సంబంధించి 10 జిల్లాల ఉమ్మడి జిల్లాల వార్తలు. మరి చూస్తూనే ఉండండి. మరి రేపటి ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.